ఓకే. సిల్వర్ స్కోప్ ఓపెన్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. ఓకే. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఉంది. సారీ, మీకు ఆల్రెడీ షీట్ ఒకటి ఇచ్చాను కదా లాస్ట్ క్లాస్లో. షీట్ ఉందా లేదా? మనం లాస్ట్ క్లాస్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ చెక్ చేసాం కదా, ఉందా లేదా? హ్మ్? ఓపెన్ చేయండి. అదే. సో సో వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి డిస్కస్ చేశాం. సో ఈరోజు ఏంటి? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. పైకి వెళ్ళండి, ఫస్ట్కి వెళ్ళిపోండి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. ఇది కాదు, ఇది కాదు. మీరు ఒక ఫోల్డర్ మెయింటైన్ చేయాలి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. మీ దగ్గర ఎక్కడ ఉందో ఫోల్డర్ మెయింటైన్ చేయాలండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. సో చూడండి. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఏమవుతుంది? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో వెండర్ మాస్టర్ డేటాలో మనం ఏ విధంగా అయితే పేమెంట్ టర్మ్స్ అనేవి క్రియేట్ చేసి అసైన్ చేసామో, సేమ్ టు సేమ్ అదే విధంగా ఈ పేమెంట్ టర్మ్స్ అనేవి కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతాయి. ట్రాన్సాక్షన్ కోడ్ OBB8కి వెళ్ళండి. OBB8. ట్రాన్సాక్షన్ కోడ్ OBB8 క్యాపిటల్ ఇవ్వండి.
ఎగ్జాంపుల్ 0002 పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి. సో ఈ పేమెంట్ టర్మ్ 0002 సో వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది, దేనికైనా అప్లికబుల్ అవుతుంది. లేదంటే మనం ఓన్ గా క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో, సేమ్ అదైనా సరే, అదే పేమెంట్ టర్మ్ అయినా సరే కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. ఓకే, సో పేమెంట్ టర్మ్ అనేది ఇక్కడ మనము అసైన్ చేయాలి. సో వెండర్కి అసైన్ చేస్తే వెండర్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్కి అసైన్ చేస్తే కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తే కస్టమర్ మాస్టర్ డేటాకి అప్లికబుల్ అవుతుంది. సో 000 పేమెంట్ టర్మ్ అనేది కస్టమర్కి యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది, మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ కూడా అంతే, 30 డేస్లో పే 14 డేస్లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 డేస్లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ అనేది వస్తుంది. క్లియర్ కదా? సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి చేద్దాం మనం. ఫస్ట్ షీట్ ఒకటి ఉంది కదా, ఓపెన్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ డౌన్లో ఉంది ఇవి. సో మనం ఆల్రెడీ జస్ట్ నౌ పేమెంట్ టర్మ్స్ గురించి డిస్కస్ చేసాం. పేమెంట్ టర్మ్స్ OBB8 గురించి డిస్కస్ చేసాం. డౌన్కి వెళ్ళండి, వెండర్ కదా, కస్టమర్ కింద ఉంది. OBB8 గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ GL అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాము. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎక్స్పెన్సివ్ కదా కంపెనీకి, సో ఎక్స్పెన్సివ్. సో దేనిలో తీసుకోవాలి? ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా మనకి? OBD4కి వెళ్ళండి, /n OBD4. పొజిషన్కి వెళ్ళాలి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉందా? ఎక్స్పెన్సివ్, ఇది మంది కాదు. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మాత్రమే తీసుకోవాలి గ్రూప్స్ అనేవి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ వరకు ఉన్నాయి? ఇవి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయిన గ్రూప్స్ మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ఎక్స్పెన్సివ్ ఎక్కడ ఉంది? లేదు, ఎక్స్పెన్సివ్ లేదు. ఓ పని చేద్దాం, కావాలంటే మనం నివేటరీకి వెళ్ళి ఎక్స్పెన్సివ్ గ్రూప్ ని క్రియేట్ చేసుకోవచ్చు అవసరం అయితే. బట్ అలా చేయడం వల్ల కొన్ని ఎర్రర్స్ వస్తుంది ఫ్యూచర్లో. అందువల్ల ఏం చేద్దామంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ GL గ్రూప్ లో క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00 ఆల్రెడీ ఓపెన్ చేశాము, FS00కి వెళ్ళండి. GL గ్రూప్ ఓపెన్ చేయండి, నెక్స్ట్ GL అకౌంట్ తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఎలా తీసుకుంటామో తెలుసు కదా మీకు. వెళ్ళండి, సో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save.
సో ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సో ఈ జిఎల్ అకౌంట్ ఎక్కడ అసైన్ చేయాలి? షీట్ ఓపెన్ చేయండి. ఓబిఎక్స్ఐ. వెండార్ది అయితే ఓబిఎక్స్యు. ఇంటర్వ్యూకి వచ్చింది. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ అకౌంట్ని ఓబిఎక్స్ఐలో మనం అసైన్ చేస్తాం. వెళ్ళండి ఓబిఎక్స్ఐ. కంటిన్యూ. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు, కంటిన్యూ. తర్వాత పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం. ఆ జిఎల్ అకౌంట్ ఇక్కడ అసైన్ చేస్తున్నాం. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సేవ్ చేయండి. సేవ్. ఓకే, సేవ్ అయిందా లేదా? సేవ్ అయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. సో మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము, ఓబిఎక్స్ఐలో అసైన్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్. XD01 లేదంటే FD01. ఇది కస్టమర్ మాస్టర్ ఇక్కడ, సారీ, ఇక్కడ ఇది వెండర్ కాదు, ఇది మాస్టర్. ఇక్కడ కస్టమర్ క్రియేషన్, కస్టమర్ చేంజ్, కస్టమర్ డిస్ప్లే. ఇక్కడ మార్చండి లాస్ట్లో. వెండర్ తీసేసి కస్టమర్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, ఓకే. సో కస్టమర్ క్రియేట్ చేద్దాం, వెళ్ళండి. XD01. XD01. సో కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ ఏం చేయాలి? మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇది ఇక్కడ కనిపించట్లేదు మీది. మీరు ఎట్టి కోడ్ ఇచ్చారు? కరెక్ట్ ఇవ్వండి. /n XD01 ఇవ్వండి. ఇంతకుముందు కనిపించలేదు ఏంటి? కరెక్ట్ రాంగ్ ఇచ్చారా ఏంటి? సో డ్రాప్ డౌన్ చేసి ఏం తీసుకోవాలి? కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. కస్టమర్ గ్రూప్ ఇవ్వండి. మనం డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేసాం. మన కంపెనీ కూడా కనిపిస్తుంది లాస్ట్లో. సో డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్, అండ్ కంపెనీ కోడ్ రెండే ఇవ్వాలి. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి. నేమ్ ఇవ్వండి, ఏదైనా ఎనీ నేమ్. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్, హౌస్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేయండి.
ఇవేం అవసరం లేదు శేఖర్. స్ట్రీట్ ఎక్కడ ఉంది? స్ట్రీట్, హౌస్ నంబర్, హౌస్ నంబర్, పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, క్రిందట కొంచెం డౌన్కి వెళ్ళండి. సో పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ ఆ రెండు ఇవ్వండి చాలు. కంపెనీ కోడ్ డేటా పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఏం తీసుకోవాలి మనం? డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. షార్ట్ కీ 001. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఇవ్వండి. E6 ఇవ్వండి. E6. ఓకే. పేమెంట్ ట్రాన్సాక్షన్ వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఏమిద్దాము? 0002 ఇవ్వండి. 0002 డ్రాప్ డౌన్ చేయండి. మనం OBBAలో చూసాం కదా, అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. పేమెంట్ టర్మ్స్, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, కస్టమర్ ఆర్ వెండర్. సో 0002 3% డిస్కౌంట్. విత్ ఇన్ 14 డేస్లో కస్టమర్ కంపెనీకి పేమెంట్ చేస్తే, 30 డేస్లో పే చేస్తే 2%. తర్వాత అయితే ఏముండదు. ఏమైనా ఎక్స్ట్రా కాలం కావాలంటే అడాప్టర్ చేస్తారు, నో ఇష్యూ. 0002 ఇవ్వండి. కంటిన్యూ. టాలరెన్స్ గ్రూప్, సేవ్ చేయండి. సేవ్. సో లాస్ట్లో మెసేజ్ చూసారా? కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. షీట్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్, ఏదైనా ఓకే. సో FB70కి వెళ్ళండి. FB70. సో డ్రాప్ డౌన్ చేసి మనం జస్ట్ నా కస్టమర్ క్రియేట్ చేసాం. కస్టమర్ పిక్ చేయండి. సో ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, రోజు డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 10,000. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వాలి ఇక్కడ శేఖర్.
ఎంటర్. సార్ ఇందాక మనము సేల్స్ ఇచ్చాం కదా, అది ఇక్కడ తీసుకోలేదు, అందుకే చూసి. ఇవ్వండి 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 శేఖర్, ఇవ్వండి. కరెక్ట్గా ఇవ్వాలి మీరు. మీరు ఇక్కడ ఎక్స్టర్నల్ ఎర్రర్ వచ్చింది సార్, సేల్స్ ఇచ్చినప్పుడు ఇది వచ్చింది. సార్ మళ్ళీ ట్రై చేస్తాను చూడండి. ఇవ్వండి. తీసుకుని కరెక్ట్గా ఇవ్వాలి మీరు. ఓకే, తీసుకుందాం సార్. ఎంటర్ చేయండి. మీరు 2 టైమ్స్ సేల్స్ అకౌంట్ ఇచ్చినట్టున్నారు ఇక్కడ. పైకి మూవ్ చేయండి ఇక్కడ. కరెక్టే ఉంది. ఇక 2 టైమ్స్ ఇక్కడ ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు మీరు. అర్థమైందా? స్లోగా చేయండి, ఎందుకు కంగారు పడుతున్నారు? రెండు ఒకేసారి పోస్ట్ అవుతాయి సార్. ఇలా ఇవ్వకూడదు కదా, స్లాష్ అని ఇవ్వండి. రాంగ్ ఎంట్రీ అవుతుంది. స్లాష్ అని FB70. స్లోగా చేయండి. ఇక్కడ మన హర్రీ బరీగా చేయాల్సిన అవసరం లేదు. స్లోగా పీస్ఫుల్ మైండ్తో చేయండి. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయండి, మర్చిపోవద్దు. సేల్స్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ చూసారా, డిస్కౌంట్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇదిగో. చూసారా? ఇదిగో డిస్కౌంట్స్. పేమెంట్ టర్మ్స్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా? ఇదిగో ఇట్లా. సో 14 డేస్లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ అనేది కస్టమర్కి ఇవ్వాలి. వెండర్కి ఎలాగో కస్టమర్ కూడా అంతే. తర్వాత 14 to 30 డేస్ అయితే 2%, తర్వాత ఇంకేం ఉండదు. ఓకే. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. కస్టమర్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. డ్యూ సింబల్ కనిపించట్లేదు కదా, వెళ్ళండి. చేంజ్ లేఅవుట్. నెట్ డ్యూ డేట్ సింబల్ ఇవ్వండి. నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఇక్కడ చూడండి. సెలెక్ట్ చేసి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. లేఅవుట్లో అప్లికబుల్ అవుతుంది. నెట్ డ్యూ డేట్ సింబల్ స్లోగా వెళ్ళండి. వెళ్ళండి, ఇంకా పైన ఉంటుంది. నేను చూస్తాను, మీరు మూవ్ చేయండి శేఖర్. అలా చేస్తే కనిపించదు శేఖర్ మ్యాక్సిమం. నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది.
ఫైండ్లోకి వెళ్ళండి. ఫైండ్లోకి వెళ్ళండి. ఎన్ఈటీనెట్ డియూఈ డ్యూ డేట్ సింబల్. కంటిన్యూ. కరెక్ట్గా ఇవ్వలేదు. స్లోగా రావాలి శేఖర్, స్లోగా పైన ఉండి మీకు శేఖర్ కనిపించట్లేదు, స్లోగా రండి సార్. వెళ్ళండి. పొజిషన్ ఇక్కడ నేను స్పెల్లింగ్ చెప్తాను, కరెక్ట్గా ఇద్దాం. ఫైండ్లోకి వెళ్ళండి. ఎన్ఈటీనెట్ డియూ డిఏటిఈ డివైటిఈ కాదు, డిఏటిఈ ఎస్వైఎం బిఓఎల్ ఎస్వైఎం బిఓఎల్ ఎస్వైఎం బిఓఎల్. కంటిన్యూ. కనిపించిందా? కరెక్ట్గా ఇవ్వాలి. సో క్లిక్ చేసి రైట్ సైడ్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి రైట్ సైడ్ మూవ్ చేయండి, లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్ మూవ్ చేసామా? యాడ్ అయింది. లేవు. కాపీ చేయండి, కాపీ. చూసారా? ఇంకా డ్యూ అవ్వాల, దానిపైన కాస్త ఉంచండి. ఎందువల్ల నాట్ డ్యూ? ఇంకా టైం ఉంది కాబట్టి. బట్ ఎర్లీగా పేమెంట్ చేస్తే కంపెనీ వాళ్ళు కస్టమర్కి క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తారు, అందువల్ల కస్టమర్స్ అనేవాళ్ళు పేమెంట్ చేస్తారు. సో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? న్యూ సెషన్ తీసుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 F-28కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు. డ్రాప్ డౌన్ చేయండి. సో లాస్ట్ క్లాస్ ఇది సేమ్ టు సేమ్ అండి, కొంచెం చేంజ్ అవుతుంది. సో కస్టమర్ ఎంత పేమెంట్ చేయాలి మనకి? 3% క్యాష్ డిస్కౌంట్ పోను 9,700. 3% అంటే 300 రూపీస్ 10,000లో. సో 9,700. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అకౌంట్, ఏ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ కస్టమర్ అకౌంట్ ఇవ్వాలి, కస్టమర్ మాస్టర్ డేటా ఇవ్వాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా? 3% క్యాష్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంటర్డ్ అమౌంట్ 9,700, అసైన్ అమౌంట్ 9,700, నాట్ అసైన్ 00, క్యాష్ డిస్కౌంట్ 3,000. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో. ఈ 3,000 ఎలా పిక్ అయింది? క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, ఈ జిఎల్ అకౌంట్ మనం అసలు ఎంటర్ చేయలేదు, ఇది ఇవ్వలేదు. ఎలా పిక్ అయింది? బేస్డ్ ఆన్ ది OBXI ట్రాన్సాక్షన్ కోడ్లో మనం జిఎల్ అకౌంట్ని అసైన్ చేసాం. సో ఆటోమేటిక్గా పిక్ అయింది. సేవ్. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. సెషన్ ఓపెన్ చేయండి. FBL5N సెషన్ ఓపెన్ చేయండి. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. కంటిన్యూ చేయండి.
లైన్ క్లియర్ డేటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా, క్లియర్ అయిపోయింది. ఓకే, సో మనం కస్టమర్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ 0002 అనేది అసైన్ చేస్తాం. మరి 0001 ఉన్నా కూడా మార్చుకోవచ్చు. యాక్చువల్గా కస్టమర్ మాస్టర్ డేటాలో 0002 ఉంది కదా, సో లేదు 0001 ఉన్నా కూడా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం చేసుకోవచ్చు. ఎలా చేయాలి? ఎంట్రీ పోస్ట్ చదవండి. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వన్ మోర్ కస్టమర్ తీసుకుందాం. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. తీసుకోండి, మ్యూట్ లో ఉండండి సార్, ఎవరైనా నేను చెప్పాలి. ఇది కాదు, వేరేది ఇవ్వండి, వేరే కస్టమర్ ఇవ్వండి. సో రెడ్డి శేఖర్ అనే కస్టమర్ కి 0002 అనేది మాస్టర్ డేటాలో అసైన్ చేశాం. ఒకవేళ అసైన్ చేయకపోతే ఎలా మార్చుకోవాలి? వేరే కస్టమర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, 20,000 ఇవ్వండి. పోనీ 20,000 ఎంతైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. సరే 20,000 ఇవ్వండి. సో ఇక్కడ పేమెంట్ టర్మ్ చూసారా, పేమెంట్ టర్మ్లోకి వెళ్ళండి. ఇక్కడ 0001 ఉంది, 0002 ఇస్తే ఏమవుతుంది? క్యాష్ డిస్కౌంట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. 0001 ఇస్తే వెంటనే పేమెంట్ చేయాలి, డిస్కౌంట్స్ ఏమీ ఉండవు. బట్ నేను 0002 ఇస్తున్నాను, ఇవ్వండి 0002. ఇక్కడ సేల్స్ అకౌంట్ తీసుకోండి. సేల్స్ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. $20,000 శేఖర్, ఎందుకు ఇస్తున్నారు అంత అమౌంట్? 20,000 కదా మనం ఇచ్చింది ఇక్కడ. $20,000 కరెక్ట్గా ఇవ్వండి. సేల్స్ అకౌంట్ శేఖర్, ఫస్ట్ సేల్స్ అకౌంట్ ఇవ్వండి. సేల్స్ అకౌంట్ ఇచ్చేది 20,000. ఎంటర్. చూసారా, డిస్కౌంట్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, గో టు గో టు సిమ్యులేట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ పోస్ట్ చేయండి. సో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. ఎగ్జిక్యూట్ చేయండి, కస్టమర్ చేంజ్ చేయండి. ఏ కస్టమర్ ఆ కస్టమర్ ఇవ్వాలి. Hmm. 20,000 పే చేయాలి కస్టమర్కి. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. 600 రూపీస్ డిస్కౌంట్ రావాలి కదా, అంతే కదా. 3% క్యాష్ డిస్కౌంట్ అంటే 6,000 రూపీస్ రావాలి డిస్కౌంట్ అనేది.
కస్టమర్ అడ్వాన్స్ క్లియరింగ్ F-28. హలో ఏ అభి అభి రే ఎప్పుడు ఇలా చూసారా 600 రూపీస్ డిస్కౌంట్ అనేది పిక్ అయింది ఆటోమేటిక్గా. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్. సార్ అమౌంట్ చేంజ్ కాలేదు అమౌంట్ ఎందుకు చేంజ్ చేయాలి? ఇక్కడ 600 ఇక్కడ నాట్ అజైన్ ఇక్కడ మీరు ఎంత ఇవ్వాలి? అమౌంట్ అనేది ఇవ్వాలి. మీరు ఎక్స్ట్రా ఇచ్చారు. బ్యాక్ వెళ్ళండి, ఫస్ట్ నుంచి చేయండి. శేఖర్ మీరు మర్చిపోతున్నారు ఏంటి? ఎంటర్ అమౌంట్ ఎంత చేయాలి? 19,400 కదా. స్లాష్ ఎన్ ఇవ్వండి. F-22కి వెళ్ళండి. స్లాష్ ఎన్ F-22. ఓకే, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ కరెక్టేగా. F-28, ఐఎమ్ సో సారీ. స్లాష్ ఎన్ F-28 కరెక్ట్గా ఇవ్వండి. చెక్ క్లోజ్ చేయండి. చూసారా? అండ్ చూడండి మీరు ఎంత క్లియరా? 600 రూపీస్ డిస్కౌంట్ అనమాట. ఓకే, 20,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. బట్ ఎంత పే చేస్తుంది, ఎంత వస్తుంది కస్టమర్ దగ్గర నుండి కంపెనీకి? 400 రూపీస్. 19,400. 600 రూపీస్ డిస్కౌంట్ అనమాట. సిమ్యులేట్ అండ్ పోస్ట్. క్లియర్. ఇట్లా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయాలి. 1 మినిట్. నెక్స్ట్ వచ్చేసి మీకు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, సేమ్ ప్రాసెస్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? OBXU, OBXI ట్రాన్సాక్షన్స్ కోడ్లో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా పిక్ అవుతుంది, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఎలా పిక్ అవుతాయి, ఇవే మిమ్మల్ని అడిగేది. కాబట్టి వాటి గురించే మీరు మెన్షన్ చేయండి, అంతే, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్, సో ఎర్రర్స్ రిజల్యూషన్. చెప్పండి సార్. ఇప్పుడు మాన్యువల్ గా 600 ఇచ్చి చేసాం కదా, డైరెక్ట్ గా చేయడానికి ఉండదా? చేయించండి, అలా కూడా చేయొచ్చు. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, అది నాకు మర్చిపోయిన, స్ట్రైక్ అవట్లేదు. అలా కూడా చేయించండి. డైరెక్ట్ గా మీరు 20,000 ఇచ్చినా కూడా అమౌంట్ అనేది పిక్ అవుతుంది. దానికి జస్ట్ కొంచెం చేంజ్ ఉంది. ఆ పాయింట్ నేను మర్చిపోయాను, మీకు నేను చెక్ చేసి చెప్తాను. ఓకేనా? డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. 100% ఛాన్స్ ఉంది. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్చువల్గా అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ కి సంబంధించిన ఎర్రర్స్ కొన్ని డిస్కస్ చేయాలి.
అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీబుల్ ఎర్రర్స్ యాక్చువల్లీ ఈరోజు నేను 1.5 hour తీసుకుంటాను చెప్పాను కదా, కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను, కొంచెం బాగా టైర్డ్ అయిపోయాను, రిలేషన్స్ ఫంక్షన్ అవుట్ ఉండటం వల్ల కొంచెం బాగా టైర్డ్ అయిపోయాను, ఈరోజు చెప్పలేను. ఇంకా రేపు నుంచి 1.5 hour తీసుకుంటాను. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఎర్రర్స్ రిజల్యూషన్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీబుల్ సంబంధించినటువంటి ఎర్రర్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ అంటే కస్టమర్కి కంపెనీకి సంబంధించినటువంటి ఎర్రర్స్. అలాగే అకౌంట్ రిసీబుల్, సారీ అకౌంట్ పేయబుల్ అంటే కస్టమర్కి వెండార్స్కి సంబంధించింది. అకౌంట్ రిసీబుల్ అంటే అకౌంట్ పేయబుల్ అంటే కంపెనీకి వెండార్కి సంబంధించినవి. అకౌంట్ రిసీబుల్ అంటే కస్టమర్కి కంపెనీకి సంబంధించినవి. సో ఈ ఎర్రర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. ఇది కంప్లీట్ అయిపోయింది. మీకు రియల్ టైమ్ ఇష్యూస్ అని ఉంటుంది ఒక చిన్నది. డౌన్కి వెళ్ళండి. రియల్ టైమ్ ఇష్యూస్. యాక్చువల్గా మనం R2Rకి సంబంధించిన డిస్కస్ చేసాం. సో అలాగే అకౌంట్ పేయబుల్ అంటే కంపెనీకి వెండార్కి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఏమొస్తాయి? అకౌంట్ పేయబుల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. అకౌంట్ రిసీబుల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. సో అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీబుల్కి సంబంధించిన ఎర్రర్స్ అనేవి ఏమేమి వస్తాయి అనేది చూద్దాము. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీకు ఎర్రర్స్ రియల్ టైమ్ ఇష్యూస్ అని ఉంటుందండి, ఒక చిన్న టాపిక్ కనిపిస్తుంది 49 సార్. ఇది. సో ఇది డిస్కస్ చేద్దాం. మీకు యాక్చువల్గా ఆల్రెడీ కొన్ని చెప్పాను, టోటల్గా ఒక 25 మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ ఫార్వర్డ్ చేశాను కదా, వాటిలో చాలా ఉన్నాయి. అలాగే అకౌంట్ పేయబుల్కి సంబంధించినవి, అకౌంట్ రిసీబుల్కి సంబంధించిన ఎర్రర్స్ అనేవి టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మ్యాక్సిమం టుమారో ఆన్వర్డ్స్ 1.5 hour తీసుకుంటాను. ఈరోజు కొంచెం ఫుల్ టైర్డ్ అనమాట, ఈరోజు చెప్పలేనండి, రేపు నుంచి డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి కంప్లీటెడ్. నెక్స్ట్ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, ఓకే సార్. బాయ్, థ్యాంక్ యూ.